ఎంతో రుచిగా ఎంతో యమ్మీగా ఉండేటువంటి కొబ్బరి పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఒక కొబ్బరికాయని యూజ్ చేస్తున్నాను. బాణలు పెట్టేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 కాంబినేషన్లో వాడుతున్నానండి. అదేవిధంగా 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2-3 మెంతులు వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఒక 8-10 వెల్లుల్లి డబ్బులు కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా వేగనిస్తాం అనమాట. వేగిపోయింది అనుకున్న తర్వాత దీన్ని కొంచెం మనం చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసేసుకుంటామండి. నేను ఇంకా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటామండి. ఈజీగా మెదుగుతుంది అనమాట మిక్సీ జార్లో. ఇంకా కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు చింతపండు గుజ్జుని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని సరిపడా వాటర్ వేసుకుని మనం గ్రైండ్ చేసేసుకుంటాం కొంచెం కోర్సుగా. తర్వాత తాలింపు చేసుకున్నామండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసుకుని మిక్స్ చేసేసుకుంటాం. ఈ పచ్చడి వైట్ రైస్ లోకి, టిఫిన్